మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో పొలిటికల్ రగడ మొదలైంది. ఎయిర్పోర్ట్ రావడానికి క్రెడిట్ మాదంటే మాదని మాటలతో యుద్ధం చేసుకుంటున్నారు. అయితే ఎయిర్పోర్ట్ విషయంలో ఎవరి ప్రమేయం ఎంత ఉంది, ఎవరి కష్టం ఎంత ఉంది, ఈ రగడపై కేంద్ర మంత్రి ఏం చెప్పారు? మామునూరు ఎయిర్పోర్ట్ చుట్టూ పొలిటికల్ రన్వే. ఎయిర్పోర్ట్ రావడానికి కీలక పాత్ర ఎవరిది, ఎవరి పాత్ర ఎంత ఉంది? తెలంగాణలో అతిపెద్ద పట్టణమైన వరంగల్కి మరో మణిహారంగా కేంద్రం ఎయిర్పోర్ట్ ను తెచ్చింది. అదే మామునూరు ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ కి ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. అలా వచ్చిందో లేదో ఇక స్టార్ట్ అయింది రచ్చ. అది తెచ్చింది మేమే, ఆ క్రెడిట్ మాకే అంటూ కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ పీక్స్ స్టేజ్ కి చేరింది. ఇక దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. సీఎం ఎన్ని వినతులు ఇచ్చినా, ఎన్ని ప్రతిపాదనలు తెచ్చినా చివరకు డెసిషన్ మాత్రం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. అయితే ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ కూడా 100కు 100% కేంద్రానిదే అని అంటున్నారు. మరోవైపు ఈ ఎయిర్పోర్ట్ ఘనత ముమ్మాటికి తమదే అంటున్నారు కిషన్ రెడ్డి. తమ కృషి వల్లే ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం జరుగుతుందని తేల్చి చెప్తున్నారు. చరిత్ర తెలుసుకొని కాంగ్రెస్ మాట్లాడాలనేది ఆయన వాదన. ఇదిలా దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచోడని, రాష్ట్రానికి ఏదో చేయాలని ఆయనకు ఉన్నా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్లుగా పేర్కొంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి మంచి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారు, కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. మేం కేంద్ర మంత్రుల వద్దకు, ప్రధాని మంత్రి వద్దకు పలుమార్లు వెళ్లి ఏదైనా సాధిస్తే కిషన్ రెడ్డి తానే తెచ్చానంటూ తన ఖాతాలో వేసుకుంటున్నారు. వస్తే తన ఖాతాలోకి, రాకపోతే రేవంత్ రెడ్డి ఏమీ చేయటం లేదని ఆరోపించడం ఆయనకు అలవాటైంది. నేను కష్టపడి మామునూరు ఎయిర్పోర్ట్కు అనుమతులు తెస్తే తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అలా అయితే మూసీ ప్రక్షాళనకు, మెట్రో విస్తరణకు, ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల పనులకు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు, కాళేశ్వరానికి కేటాయింపులు, సమ్మక్క సారక్క సీతారామ సాగర్కు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది ఆయనేనని భావించాల్సి ఉంటుంది అంటూ గుక్క తిప్పుకోకుండా కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ మండిపడ్డారు. అసలెందుకీ వార్, ఎందుకింత కోపం అంటే రాష్ట్రానికి నిధులు అనుమతులు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నట్లు? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా సీఎం రేవంత్ సమాధానం ఇచ్చేశారు. నేను కిషన్ రెడ్డి ఇద్దరం ఒక సందర్భంలో కలిసి పనిచేస్తాం. ఆయన కంటే చిన్నవాడిని, జూనియర్ను అయినా తాను ఎదగడం ఓర్వలేక అసూయతో రగిలిపోతున్నారంటూ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు రేవంత్. హైదరాబాద్ అభివృద్ధిపై రివ్యూ కోసం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాకుండా 2 సార్లు కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని, ఆయన వస్తే సమీక్షకు రాలేదంటూ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి మరో మాట చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలకు ముందు కిషన్ రెడ్డి సమీక్ష పెడితే తెలంగాణ ఎంపీలంతా వచ్చి ప్రతిపాదనలు ఇస్తారని, వాటి ప్రకారం నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ వచ్చి మేడ్చల్ వరకు మెట్రో విస్తరించాలని కోరినట్లు చెప్పారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కేంద్రం నుంచి రాష్ట్రానికి చిల్లి గవ్వ కూడా తేలేదన్నారు. ఏదేమైనా సరే మామునూరు ఎయిర్పోర్ట్ విషయంలో పొలిటికల్ హీట్ మాత్రం సెగలు పుట్టిస్తుందని అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.